సో వీళ్ళ పాప చరిష్మా మన దగ్గరికి చెవులో బియ్యం ఇరుక్కుంది అని వచ్చారు. సో వీళ్ళు ఆస్క్ దెమ్ అసలు ఏమైందండి? పాప పనుకొని ఉంటే బాబు చెవులో ఇట్లా బియ్యం వేసాడు. ఇక అది కంగారులో లేపి ఇట్లా అంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అందు గురించి సో మనం ఎండోస్కోపీ చేసి చూస్తే లోపల ఒకటి రైస్ పార్టికల్ ఇరుక్కుని ఉంది. సో ఎండోస్కోపీ చేసి నీట్ గా అసలు బ్లీడింగ్ ఏమీ లేకుండా, నొప్పి ఏమి లేకుండా రైస్ పార్టికల్ ని తీసేసాము. అనెస్థీషియా కూడా ఏమీ ఇవ్వలేదు. సో మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డారు, కాకపోతే ఇప్పుడు కొంచెం అండ్ పెయిన్లెస్ గా ఉండింది, వితౌట్ ఎనీ బ్లీడింగ్, అండ్ పెద్ద మత్తు కూడా అవసరం లేకుండానే సరిపోయింది. సో అంటే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలు. సో దట్ మనం చూసుకుంటే ముందు వాళ్ళకి అన్ని పెట్టుకునే లోపు కొన్నిసార్లు తప్పదు, ఇంకా పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్నా కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు దాన్ని ఏం ఇంకా లోపలికి పుష్ చేయలేదు మీరు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాస్ ఇంకా లోపలికి నెట్టింటే నాకు తీయడానికి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఓ సరే.